హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్గా సచివాలయంలో ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఆ ఎగ్జామ్ గురించి మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అలాగే మీకు అంటే సేమ్ ప్యాటర్న్లో అయితే మనకైతే క్వశ్చన్స్ వస్తున్నాయి. నా ముందు రాసిన వాళ్ళకి నాకు కూడా సిమిలర్గా వచ్చాయి. 100% మ్యాచ్ అని చెప్పలేము, కానీ ఒక 65 to 70% అయితే మ్యాచ్ అయ్యాయి క్వశ్చన్స్. అలాగే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాను కదా, మీరైతే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఒక ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి రిజిస్టర్ అయిపోండి. అండ్ అలాగే అక్కడ రిజిస్టర్ అవుతారు కదా మీరు, ఆ రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఆ రెండు అయితే మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అక్కడ మెన్షన్ చేయాలి. ఆ రెండు టైప్ చేసిన తర్వాత మీ ఎగ్జామ్ టైమింగ్లో అక్కడ మీకైతే ఆ రెండు స్కిల్ టెస్ట్ ఒకటి, అసెస్మెంట్ టెస్ట్ ఒకటి, అసెస్మెంట్ అలాగే మీకు కమ్యూనికేషన్ టెస్ట్ రెండు అయితే ఎగ్జామ్స్ చూపిస్తాయి. సో ఆ రెండు ఎగ్జామ్స్ అయితే మీరు కంప్లీట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి అసెస్మెంట్ టెస్ట్లో మనకి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే కమ్యూనికేషన్లో అయితే మనకి 3 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 3 క్వశ్చన్లు కూడా ఎగ్జాక్ట్గా నా ముందు వాళ్ళకైతే ఏం అడిగారో సిమిలర్గా నాకు కూడా అవే అడిగారు. అండ్ కోడింగ్ క్వశ్చన్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు మనం అప్లై చేసింది గ్రాడ్యుయేట్ కింద కదా, సో గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఖచ్చితంగా కోడింగ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. నాకైతే 2 కోడింగ్ క్వశ్చన్స్ అడిగారు, అది కూడా 2 డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి. అండ్ అలాగే ఒకటి టెక్నికల్ క్వశ్చన్ SQL నుంచి డేటాబేస్ గురించి అయితే అడిగారు. ఆ డేటాబేస్లో కూడా ఒక క్వశ్చన్ అయితే టెక్నికల్ కింద వచ్చింది మనకి, ఆ క్వరీ కూడా రాయాలి. సో మొత్తం అయితే ఇక్కడ మనకి 3 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. అలాగే 10 యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మొత్తం మనకైతే 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 40 క్వశ్చన్స్ అయితే మనం వితిన్ 45 minutesలో అయితే మనం కంప్లీట్ చేయాలి. అలాగే మనకి ఏదైతే కమ్యూనికేషన్ టెస్ట్ ఉందో ఆ కమ్యూనికేషన్ టెస్ట్ వచ్చేసి 15 minutesలో అయిపోగొట్టాలి. 3 క్వశ్చన్లు. ఆ 3 క్వశ్చన్లు కూడా మనకి ర్యాండమ్గానే ఉంటాయి. అంటే రోజు మనం ఏది చేస్తామో ఆ రోజు దాని బేస్డ్ మీదే ఉంటాయి. ఎక్కువ మన ఫ్యామిలీ గురించి కూడా ఉంటాయి. ఆ 3 క్వశ్చన్లు కూడా నేను చెప్తాను లాస్ట్లో, మీరు ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఆ క్వశ్చన్లు అడిగి ఉంటారు కదా, ఆ క్వశ్చన్లు కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను లాస్ట్లో. అండ్ మిడిల్లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది కదా, ఆ యాప్టిట్యూడ్ రీజనింగ్ కూడా కొన్ని క్వశ్చన్లు అయితే నేను గుర్తుపెట్టుకున్నాను. ఆ కొన్ని క్వశ్చన్ల గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను, అక్కడ డిస్ప్లే చేస్తాను. సో నాకైతే డాష్ బోర్డ్లో రిజల్ట్ చూపించింది, ఆ రిజల్ట్ చూపించింది కూడా మేము ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో ఎక్కడే కానీ స్కిప్ చేయగానే కొత్త వాళ్ళు ఏమైనా వస్తుందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీ ఎగ్జామ్ డేట్, టైము, అలాగే ప్లేస్ మీ ఈమెయిల్కి అలాగే నార్మల్ మెసేజ్ వాట్సాప్లో ఎలాగైతే వస్తాయో ఆ వచ్చిన 15 minutes బిఫోర్ అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అయితే ఒక ప్లేస్ చూపిస్తారు, మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి. దాని తర్వాత వాళ్ళు మీకు ఒక హెడ్సెట్ అలాగే ఒక మాట్లాడడానికి ఒక మైక్ అయితే ఇస్తారు. సో అవన్నీ కనెక్ట్ చేసి మీ ల్యాప్టాప్, డెస్క్టాప్ అయితే వాళ్ళు ఇచ్చిన డెస్క్టాప్లో మీ కెమెరా అవన్నీ ఎనేబుల్ చేయండి. మాకైతే ల్యాప్టాప్ తెచ్చుకోమని చెప్పారు. అక్కడ డెస్క్టాప్లు అయితే ఉన్నాయి. సో డెస్క్టాప్ వాళ్ళు ఇస్తే పర్లేదు, లేదు మా ల్యాప్టాప్లో తీసుకెళ్తామంటే ల్యాప్టాప్లో అయితే తీసుకెళ్ళిపోయి ల్యాప్టాప్లో అయితే రాసేయండి. ఎందుకంటే మీకు అది కన్వీనియంట్ ఉంటుంది. అలాగే మీరు ఎక్కువ మీ ల్యాప్టాప్ యూజ్ చేసి ఉంటారు కాబట్టి మీకు అది ఈజీ అయిపోతుంది. అలాగే మనం ఎక్కువసార్లు ఎస్కేప్ బటన్ అయితే కొట్టద్దు. ఎస్కేప్ బటన్ కొట్టామంటే మనకి ఆటోమేటిక్గా బయటకి అయితే వచ్చేస్తుంది ఎగ్జామ్కి. అలా మీరు కనుక 3 times అయితే కొట్టారంటే ఆటోమేటిక్గా మీ ఎగ్జామ్ అయితే టర్మినేట్ అయిపోతుంది. మీరు డాష్ బోర్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోతే వెనకబడే మీకు డిస్ప్లేలో మీకు అసెస్మెంట్ తీసుకోమని చెప్పేసి వచ్చేస్తుంది. మీకు స్కిల్ అలాగే కమ్యూనికేషన్ 2 ఉంటాయి. ఫస్ట్ మ్యాక్సిమం మీరు స్కిల్ అయితే తీసుకోండి, 45 minutes ఉంటుంది. ఆ 45 minutesలో ఫస్ట్ 10 questions వచ్చేసి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అయితే ఉంటుంది. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎలా అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకుందాము. మ్యాక్సిమం అందరూ మీరు గ్రాడ్యుయేట్లు ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. అలాగే డిగ్రీ చదువుతున్న వాళ్ళు బ్యాంక్ కోచింగ్ కానీ అటు రైల్వేస్ కానీ అలా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో మ్యాక్సిమం మీరు అక్కడ చూసిన యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు రావచ్చు. అంటే సిమిలర్ ఒక 65% అయితే రావచ్చు అని నేను అనుకుంటున్నాను. నేను సాఫ్ట్వేర్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి అటు సైడ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ చూసినాను, అవే ఇక్కడ మ్యాక్సిమం ఒక 65% అయితే తగిలాయి. సో నా స్కోర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అంటే నేను రాసిన వెనకమ్మడే నాకు వితిన్ ఒక 2 to 3 minutesలో కూడా అవైలబిలిటీ అయిపోయింది. అంటే టెక్నికల్ క్వశ్చన్కి సపరేట్ 20 questions ఉంటాయి కదా టెక్నికల్, ఆ 20కి సపరేట్ మార్క్స్ ఉంటాయి. ఇదేదైతే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అయితే ఏవైతే ఉంటాయో ఆ యాప్టిట్యూడ్ రీజనింగ్ కూడా సపరేట్గా 100/100 ఇస్తారు. అంటే మీకు 80/100 మార్క్స్ అలా డివైడ్ అయిపోతాయి. ఇన్ కేస్ మీరు కొంతమందికి అక్కడ చూపించదు, కొంచెం టైం పట్టిద్ది అనమాట ఎవాల్యుయేట్ అయ్యేదానికి. అసెస్మెంట్ అయితే తొందరగా అయిపోద్ది, కమ్యూనికేషన్ టెస్ట్ రిజల్ట్ రావడానికి కొంచెం టైం అయితే పట్టిద్ది. ఈ రెండు సిమిలర్గా నాకు టోటల్ కలుపుకొని పర్సెంటేజ్ లాస్ట్లో అయితే ఇస్తారు. ప్రజెంట్ నాకైతే ఇచ్చింది ఒక అసెస్మెంట్ టెస్ట్ ఫైనల్ ఓవరాల్గా ఇచ్చారు. మన యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్లు మాట్లాడుకుంటే మీకు సిరీస్లు కానీ
అలాగే LCM, అలా లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటారు కదా, అలాంటివి వచ్చాయి. అలాగే ఇప్పుడు రేషియో ఉంటుంది కదా, రేషియోవి. అలాగే కొన్ని ఎలా అంటే ఇప్పుడు ఏబీసీ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ఏ తర్వాత నెక్స్ట్ బి తర్వాత ఏమొస్తాయి, అలా జంబ్లింగ్గా ఉంటాయి కదా, ఆ ప్యాటర్న్లో అయితే వచ్చాయి నాకు. ఇంకా స్పీడ్, క్యాలిక్యులేషన్ టైం అవి ఉంటాయి కదా, దాని మీద కూడా వచ్చాయి. అలాగే కొంచెం మనకేంటంటే సైకోమెట్రిక్ టెస్ట్లో అవి ఇంకా యాప్టిట్యూడ్ రీజనింగ్ అవి 10 మార్క్స్గా సపరేట్గా ఉంటాయి. నాకు ఇప్పుడు సైకోమెట్రిక్ టెస్ట్లో ఏంటంటే మీరు ఒక ప్రాజెక్ట్లో అసైన్ అయినప్పుడు ఆ అసైనింగ్ అయిన తర్వాత మీరు ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మీ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఒకవేళ మీ మేనేజర్ మిమ్మల్ని తిడుతున్నప్పుడు కానీ, మీరు ఏదైనా స్కెడ్యూల్కి టైంకి పని చేయకపోయినా, ఆ వర్క్ సబ్మిట్ చేయకపోయినా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ సిచ్యువేషన్ని, అలా మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే ఒకే ఆప్షన్ అయితే చూస్ చేసుకోకూడదు, కొన్నిసార్లు అన్ని ఆప్షన్లు అయితే సెలెక్ట్ చేయండి, మీకు రిలివెంటెడ్గా ఉంటాయి అని చెప్పేసి క్వశ్చన్ జాగ్రత్తగా అయితే చదివి మీరు అటెంప్ట్ చేయండి. వాళ్ళు చెప్పిన ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన తర్వాతే మీకు నెక్స్ట్ క్వశ్చన్ అయితే వెళ్తుంది. సో మీ ఒకవేళ మీకు తప్పు అనిపించింది అనుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చి మీరు ఆ క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయొచ్చు, ఆ ఛాన్స్ కూడా ఉంది. మీరు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే చూసి పెట్టండి, లేకపోతే కొన్నిసార్లు మిస్టేక్ అయిపోయి ఒక ఆప్షన్ పెట్టబోయి ఇంకో ఆప్షన్కి అయితే కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సో మీరు పెట్టిన తర్వాతే నెక్స్ట్ టైం చూసిన తర్వాత కొట్టుకోండి. మ్యాక్సిమం అయితే కోడింగ్ క్వశ్చన్ దగ్గర మనకి టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. మీకు ఈ బీటెక్ వాళ్ళకి ఏదైతే సి లాంగ్వేజ్ కానీ, పైథాన్ కానీ, అలాగే SQL కానీ దీని మీద ఉంటాయి కదా, ఆ 3 దానిల మీద మనకి కొన్ని క్వశ్చన్స్, థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 క్వశ్చన్స్ అడిగేదానికి అయితే ఛాన్సెస్ ఉంది. నాకు ఇంతకుముందు చెప్పినట్టు డేటాబేస్ మీద ఎలా క్వరీస్ అడిగారో అలాగే క్వరీ ఉంటుంది. అలాగే టెక్నికల్‌లో కోడింగ్ అడుగుతారు, ఆ కోడింగ్ క్వశ్చన్ కూడా చెప్తాను. అలాగే పైథాన్ మీద కూడా కోడింగ్ క్వశ్చన్ అయితే అడిగాడు, ఆ కోడింగ్ క్వశ్చన్ కూడా అడగచ్చు. అంటే పైథాన్‌లో అయితే పైథాన్ రాయొచ్చు, మీ రిలవెంట్ లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ రాసుకోవచ్చు. కానీ సి మీద ఖచ్చితంగా రాయాలని చెప్పేసి నాకైతే ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే లింక్డ్ లిస్ట్ ఉంటుంది కదా, లింక్డ్ లిస్ట్‌ని రివర్స్ చేయమన్నారు. అంటే రివర్స్ ఆర్డర్‌లో రాయమని చెప్పేసి అది అడిగారనమాట. ఆ లిస్ట్‌ని రివర్స్ చేసి రాయండి అని చెప్పేసి అదైతే అడిగారు ఒకటి. ఇంకోటి ప్యాలిండ్రోమ్ అనమాట. ప్యాలిండ్రోమ్ అంటే ఏంటంటే ఇప్పుడు 11 అనే నెంబర్ ఉంది కదా, ఇప్పుడు అటు తిప్పినా ఇటు తిప్పినా సేమ్ కదా ఆ నెంబరు. సో ఆ నెంబర్ మీద మనకి కోడింగ్ అయితే అడిగారు. ఆ కోడింగ్ అనేది ఆల్ఫాబెట్‌లో అడగచ్చు, లేదా నంబరింగ్‌లో అయినా అడగచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఆ సెషన్ బట్టి వాళ్ళకైతే ఉంటది, దాన్ని బట్టి మనం రాసుకోవాలి. అది నాకైతే ఆల్ఫాబెట్ రివర్స్ చేయమని చెప్పేసి అడిగారు. దాని మీద ఫంక్షన్ యూజ్ చేసి రాయమన్నారు, అది మెయిన్, అది రాసుకోమన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్క్యూఎల్ మీద ఏంటంటే సెకండ్ హైయెస్ట్ శాలరీ అయితే అడిగారు. వాళ్ళు ఒక ఎంప్లాయ్ టేబుల్ ఇస్తారు, ఆ ఎంప్లాయ్ టేబుల్ అలాగే కాలం వచ్చేసి శాలరీ. ఆ శాలరీ దాని ప్రకారము మనము అక్కడైతే క్వరీ రాయాలి. సింగిల్ లైనర్ రాయాలి, మనము కింద రాయవద్దు, సింగిల్ లైనర్లోనే మొత్తం క్వరీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్ అయితే 15 మినిట్స్ ఉంటుంది. ఆ 15 మినిట్స్ కూడా ఆ 3 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 3 క్వశ్చన్కి ఒక్కొక్క నిమిషం అయితే ఇస్తారు. మనకి ఆ మెమరైజ్ చేసుకొని వెనకబడి ఆన్సర్ అయితే అక్కడ రికార్డ్ చేయాలి ఒక నిమిషము. ఆ నిమిషం రికార్డ్ చేసిన తర్వాత మీకు వాళ్ళు స్టాప్ రికార్డ్ ఆటోమేటిక్గా రికార్డ్ అనేది 1 మినిట్లో సెట్ చేసి ఉంటారు డిఫాల్ట్గా. ఆ డిఫాల్ట్ అయిపోగానే రికార్డ్ అనేది సబ్మిట్ చేయాలి మనము. లేకపోతే మీకు నచ్చలేదు, వేరే ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటే ఆ 15 మినిట్స్లో మీరు ఆ 3 క్వశ్చన్స్కి ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేసుకొని ఆ 15 మినిట్స్ కంప్లీట్ చేసేయాలి. నాకు ఒకటైతే మీరు హోమ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఎలాంటి సమయం మీ ఇంట్లో వాళ్ళతో గడుపుతారు అని చెప్పేసి అదొకటి అడిగారు. నెక్స్ట్ ఇంకొకటి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అని చెప్పేసి ఒకటి అడిగారు. ఇంకొకటి ఏంటంటే అకేషనల్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఫెస్టివల్ వచ్చినప్పుడు మీరు ఫెస్టివల్స్ ఎలా జరుపుకుంటారు ఇంట్లో అని చెప్పేసి దాని గురించి అయితే అడిగారు. ఆ 3 నిమిషాలు అయితే మాట్లాడేది, 3 నిమిషాలకి 15 మినిట్స్ అయితే టైం ఇస్తారు. ఆ 15 మినిట్స్లో మీరు అంతా మొత్తం రిమెంబర్ చేసుకునే మొత్తాన్ని మనమైతే అక్కడ రికార్డ్ చేసి సబ్మిట్ చేయాలి. సో పక్కన చుట్టుపక్కల నాయిస్ కొంచెం ఎక్కువ ఉన్నా కొంచెం చూసుకొని అయితే ఎగ్జామ్ రాయండి. నాకైతే అంటే ఈ రోజే అనమాట లాస్ట్, ఇంకా ఇంతటితో 6th ఈరోజు అయితే అయిపోతుంది. నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ గ్రాడ్యుయేట్కి అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఏమన్నా ఇప్పుడు 2025, 2024 పాస్ అవుట్స్కి మ్యాక్సిమం మేము సచివాలయం రాసింది 2025, 2024 ఆ 2 దానిలకి. ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు, నెక్స్ట్ ఇంకా తగ్గుతాయి వెళ్తుంది కిందికి పాస్ అవుట్స్. అలాగే అంతే అనమాట. నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా జరిగింది. నాకైతే స్మూత్గా జరిగింది, ఎక్కడ ఏ ఇష్యూ రాలేదు, నెట్వర్క్ అంతా బాగానే ఉంది. మేబీ లాస్ట్ డే అనుకొని ఏమన్నా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎగ్జాము. సో ఫైనల్గా నాకైతే 82% అయితే వచ్చింది ఓవరాల్ రిపోర్టు. ఆ టెక్నికల్ అయితే ఏమి, ఇక్కడ లాజికల్ అయితే, ఇంకా నాకు కమ్యూనికేషన్ అయితే రిజల్ట్ రాలేదు. ఆ రిజల్ట్ ఇక్కడ పెడుతున్నాను చూడండి. కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా ఏమన్నా నాకు ఆ ఫైనల్ రిజల్ట్ ఏమన్నా వస్తే అదొక చిన్న షార్ట్ వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ లింక్
కింద అయితే ఇచ్చాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేసి చూడండి. ఓకే, మరి ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుసుకుందాము. బై.